సుందరకాండ నిత్యపారాయణం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఉద్భవస్థిత సంహారకారిణీం క్లేశహారిణీం సర్వశ్రేయస్కరీం సీతాం నతోహం రామవల్లభం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మార్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. కొందరు స్త్రీలు తమ కంకణ భూషిత హస్తములనే తలగడలుగా చేసుకుని నిద్రిస్తుండగా మరికొందరు తన సవతుల స్తనములను ఆలంబనం చేసుకున్నారు. ఇంకొందరు వేరొకరి ఒడిలోనో ఉదరముల మీదనో పిరుదుల మీదనో తలలు ఆనించి పడుకున్నారు. మరికొందరు కామమోహితులై ఒకరి చేతులు ఒకరు పునవేసుకొని పరస్పరం ఆలింగనం చేసుకొని నిద్రిస్తున్నారు. ఈ దృశ్యమును వీక్షించిన హనుమంతుడు, ఇవి ఎవరి అవయవాలు? ఈ హారములు ఎవరివి? ఈ దుస్తులు ఎవరివి? ఈ ఆభరణాలు ఎవరివి? అనుకుంటూ ఆశ్చర్యపడ్డాడు. నిజానికి రావణుని సహచరునిలు నిద్రలో సన్నిహితంగా ఎంతగా కలగలిసిపోయారంటే వారిలో ఎవరైనది తెలుసుకోవడం కష్టంగా ఉంది. కానీ వారు ఎవరిని సేవిస్తున్నారనే విషయంలో మాత్రం సందేహానికి తావులేదు. కామమోహితులై అసంఖ్యాకములైన రాజపుత్రికలు, బ్రాహ్మణ, దైత్య, గంధర్వ పుత్రికలు రావణుని భార్యలైనారు. వారిలో కొందరిని వారి బంధువులను ఓడించిన మీదట రావణుడు అపహరించి తెచ్చాడు. కానీ వారంతా వాంఛామోహితులై ఇష్టపూర్వకంగానే అతన్ని స్వీకరించారు. వీరిలో అధమ జాతులు గాని, వికార రూపులు గాని, అనాగరికులు గాని, అజ్ఞానులు గాని ఎవరూ లేరు. లంకాధీశుడైన రావణుడు వారిలో ఎవరిని గాని అనాదరించలేదు. వారి నడుమ ఒక స్ఫటిక వేదికపై ఉంచబడి శ్వేతఛత్రం చేత ఆవరించబడి పుష్ప సమాలంకృతమయ్యున్న శయ్యపై మనోజ్ఞమైన పట్టు పరుపుపై పడుకొని నిద్రిస్తున్న రావణుడి హనుమంతుడు చూశాడు. రావణుడు ఒకే తలతోనూ 2 చేతులతోనూ కనిపించాడు. ఎందుకంటే యుద్ధంలో మాత్రమే అతడు దశకంఠుడై 20 బాహువులతో తన మహారూపంను ధరిస్తాడు. ఇంద్రుని వజ్రాయుధం, ఐరావత దంతం, మహావిష్ణు చక్రం వంటి అత్యుత్తమ ఆయుధాల వల్ల ఏర్పడిన అసంఖ్యాకమైన గాయములను కూడా రావణుని దేహంపై ఉండడం హనుమంతుడు గమనించాడు. నల్లని ఛాయగల రావణుని దేహం చందన చర్చితమై ఉంది. విందుతోనూ సురాపానంతోనూ శృంగార కేలితోనూ రాత్రిని గడిపి అలసిపోయి పడి ఉన్న అతని కర్ణాభరణములు అగ్నివలే మెరుపులు విరజిమ్ముతున్నాయి. శక్తివంతమైన రాజసం ఉట్టిపడుతున్న రావణుని రూపంను చూసి ఒకంత భీతి చెందుతూ హనుమంతుడు అతని వంక గౌరవభావంతో దృష్టి నిలిపాడు. అంతటా హనుమంతుడు పూర్ణచంద్రుని చుట్టి ఉన్న తలతలలాడే తారల మాదిరిగా రావణుని పరివేష్టించి ఉన్న అతని భార్యల వైపు తన దృష్టిని మరలించాడు. వారిలో చాలామంది తమ చేతులను తమ ప్రియతమ నాథునిపై వేసి నిద్రిస్తుండగా మరికొందరు ముందటి సాయంత్రం వేళ తాము మోగించిన సంగీత పరికరములను ఆలింగనం చేసుకుని ఉన్నారు. ప్రవాహం మధ్యలో తేలియాడుతున్న తరుశాఖను అంటిపెట్టుకుని ఉన్న తామర పుష్పం వలె సన్నని నడుము గల తరుణీ లలామ ఒకటి వీణను కౌగిలించుకొని ఉంది. మరొకటి మృదంగంను తన శిశువు వలె ఒడిలో పెట్టుకుని ఉంది. వేరొక పూర్ణస్థనములు గల స్త్రీ చాలా కాలపు ఎడబాటు తర్వాత తిరిగి వచ్చిన తన ప్రియుడిని కౌగిలించుకున్న విధంగా ఒక గిలక తప్పెటను గాఢంగా హత్తుకొని ఉంది. తక్కిన తరుణీమణులకు ఒకంత దూరంగా అపరిమితమైన అలంకరణలతో శోభిల్లుతున్న శయ్యపై రావణుని ప్రీతిపాత్రురాలైన రాణి పసిడి ఛాయగల మండోదరి ఉంది. ఆమె యవ్వనమును, సౌందర్యమును, గాంభీర్యమును చూసిన హనుమంతుడు ఈమె సీతయే అనుకున్నాడు. జై శ్రీరామ్.